తులారాశి వారి 12 సంవత్సరాల శత్రువు దొరికేశాడు. ఫిబ్రవరి 20వ తారీఖున జరగబోయే సంఘటనలు ఇవే. ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడిపోతున్నారు, చూసుకోండి జాగ్రత్త. అసలు ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి, అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. తులారాశి వారికి అనుకూలిత అనేది అధికంగానే కలిసి వస్తుంది. ఈ తులారాశి జాతకులు ఏ జన్మే ఏ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు, కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా పై స్థాయికి వచ్చేసారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు. అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పవచ్చు. ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసే వరకైతే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. వ్యాపారాలు చేసారు ఏమన్నా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు. ఇక ఈ తులారాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు. డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు. ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడల్లా వీరు ఏ జన్మే పుణ్యం చేసుకున్నారేమో తెలియదు, కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది చూస్తారు. అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పవచ్చు. అలానే వివాహాలు చేయడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి. ఆల్మోస్ట్ మీకు మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. ఇక ఈ తులారాశి వారి ఆర్థిక స్థితి పరంగా చూసినట్లయితే ఆర్థికంగా కూడా మంచిగానే ఉంటుంది. ప్రేమించుకుని మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమలకి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకోగలుగుతారు. ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు. ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు. అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పవచ్చు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికపై బాధపడకండి. మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుంది. దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ తులారాశికి చెందినవారు చిత్త 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి చక్రంలో 7వది. తులారాశి వారు అలంకార ప్రియులని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. వీరు ఇప్పుడు తమ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు. తాము ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు. ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిల్చుని తమ అందచందాలు చూసుకుని మురిసిపోతూ ఉంటారు. ఈ తులారాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పురులు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశి వారు అధిరోహిస్తారు. ఈ తులారాశి జన్మించిన తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అబ్జలకు కృంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు. ఈ రాశి జన్మించిన తమ అంతర్గత ఆలోచనలు ఎవరితోనూ పంచుకోరు, అనగా ఎవరికి చెప్పరు. వీళ్ళు ఇతరులకు వ్యక్తులకు లొంగరు. ఈ తులారాశి వారికి జన్మించిన వారికి ఎక్కువగా ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది. ప్రజా అభిమానానికి సంబంధించి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపకాల్లో వీరు బాగా రాణిస్తారు. ఈ తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. చాలా ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అంతేకాదు తల్లిదండ్రుల ఇచ్చే స్థిరాస్తులు కూడా వీరు అభివృద్ధి చేస్తారని చెప్పాలి. ఈ రాశి జన్మించే వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు. తిన్నని ముక్కు ఉంటుంది. దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు. దాన ధర్మాలు చేయాలనే
తెలుసుకునే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్నైనా సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు. ఎవరైనా తగులుడు దీర్ఘ తీర్పు కోసం వెళ్తే వారికి న్యాయం చేస్తారు. బంధువర్గంలో విభేదాలు ఈ తులారాశి వారు కొనసాగుతాయి. ఏ విషయంలోనైనా సరే రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ తులారాశి వారిలో ఉంటుంది. తులారాశి వారికి సంగీత సాహిత్యాల్లో అధిక అభిలాష ఉంటుంది. ఈ తులారాశి వారి విదేశీయాన బాగా లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అంతేకాకుండా సాంకేతిక విద్యలో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు. వీరిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది. అలాగే వీరి కోపం చాలా త్వరగా వస్తుంది. ఎంత త్వరగా కోప్పడతారో అంత త్వరగా చల్లబడతారని చెప్పవచ్చు. తులారాశి వారిని గమనిస్తే వీరిలో మనోచాంచల్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారు. అంటే మాట మీద నిలబడే తత్వం వీరికి ఉండదు. తులారాశి వారికి దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే వీరు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తారు. అందువల్ల వీరు తమ సంపాదన స్థిరాస్తులకు మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు. ఎందుకంటే వీరికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే చాలా మంచిది. ఈ రాశివారు ఉన్నత స్థానాన్ని అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం కూడా ఎంతో శుభకరం అని చెప్పవచ్చు. అంతేకాదు లలిత సహస్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇస్తుంది. అన్ని విధాల కాలం కలిసి వస్తుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఈ రాశివారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు. క్రింద స్థాయిలో ఉన్నవన్నన్నా సరే, పై స్థాయిలో ఉన్నవన్నన్నా సరే, ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది. వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పవచ్చు. తులారాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఉండటం వల్ల శుక్రవారం అన్ని విధాలా కలిసి వస్తుంది. శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుంది. తులారాశి నీలపు రంగు బాగా కలిసి వస్తుంది. అందువల్ల నీలపు రంగు కలిగిన చేతురుమాలను జేబులో ఉంచుకోవటం ఎల్లవేళలా మంచిది. ఇక అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే 6 అనే సంఖ్యల వీళ్ళకు శుభ ఫలితాలను ఇస్తుంది. 4, 5, 8 అనే సంఖ్యలు మధ్యం ఫలితాలను ఇస్తాయి. చిత్త నక్షత్రంలో పుట్టిన వారు మంచి నేత్రాలను కలిగి ఉంటారు. వీరికి చిత్ర విచిత్ర వస్తు సేకరణ యందు ఆసక్తి అధికంగా ఉంటుంది. ఈ చిత్త నక్షత్రం జన్మించే వారు మహిళలు కారణం లేకుండా ఆవేశానికి లోనవుతారు. ఇతరులు తప్పు చేస్తే వారు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా ప్రశ్నిస్తారు. అలాగే ఈ చిత్త నక్షత్రంలో పుట్టిన వారు మధ్య వయసు వరకు సుఖభోగాలను అనుభవిస్తారు. ఆ తర్వాత ఈ జాతకులకు మితమైన భోగ్యభాగ్యాలు చేకూరుతాయి. అలాగే స్వాతి నక్షత్రం జన్మించే వారికి దయాగుణం, దానగుణం అధికంగా ఉంటుంది. ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ ఈర్ష్య స్వభావం వీరిలో ఉంటుంది. చాలా మృదువుగా సున్నితంగా మాట్లాడతారు. వీరు బ్రాహ్మణులకు ప్రియమైన వారుగాను భోగభాగ్యాలు అనుభవించేవారుగాను బాగా ఉంటారనే చెప్పాలి. ఈ రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది కలిసి వస్తుంది. అలానే మీకు ఈ సమయంలో ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి పరిచయం కాబోతున్నారు. వారి వల్ల మీకు మార్పులు అనేవి అధికంగానే కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం మీరు ఈ విషయాల్లో జాగ్రత్తగానే ఉండాలి. ఓకే అండి, చూసారు కదా తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.